నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. వంశీకృష్ణ గారు, మీరు ఒక ఆస్ట్రాలజర్. గోచార రీత్యా రకరకాల ఫలితాలు ఖచ్చితంగా మానవాళి మీద ఉంటుంది, దేశం మీద ఉంటుంది, యావత్ ప్రపంచం మీద ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే 4.5 నెలల పాటు శని వక్రగతి అనేది ఆల్రెడీ మొదలైపోయింది. మరి ఈ శని వక్రగతి రీత్యా ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? శని అంటేనే, శని భగవానుడు అంటేనే భయపడిపోతూ ఉంటారు. బాబోయ్ శని వచ్చేసాడు అది ఇది అని చెప్పి. నిజంగా అంత భయపెట్టేస్తారా? మరి అంత భయపెట్టేసే వారి అనుగ్రహం పొందాలి అని అంటే అంత సులభతరమా? ఇత్యాది విషయాలన్నీ మీ ద్వారా. శని అంటే ఏంటంటే సాధారణంగా పేరులోనే శని అని చెప్పేసి మనం ఉదాహరణ కూడా చెప్తుంటాం. అంటే ఎవరైతే భయపడుతుంటారో వాళ్ళని ఇంకా ఎక్కువ భయపెట్టిస్తుంటాడు. ఎవరైతే భయం లేకుండా ధైర్యంగా ఉంటారో వాళ్ళని ధైర్యంగా ఉంచుతాడు. అందులో మనం చూసినట్లయితే నిన్న దాదాపు 8 గంటల చిల్లల నిన్న 13వ తారీఖు, జూలై 13వ తారీఖు వక్రగతిలోకి చెందాడు శని. వక్రగతిలోకి వచ్చాడు అంటే రివర్స్ లో తిరుగుతున్నాడు శని. ఇది దాదాపు 4 నెలల పాటు ఉంటుంది. ఎప్పుడైతే రవికి 251 డిగ్రీల దూరంలో రవి ప్రయాణం చేస్తుంటాడో అప్పుడు వక్రగతిలోకి వెళ్తాడు, వెనుక రాశిలోకి వెళ్తాడు. మళ్ళీ రవికి 109 డిగ్రీల దగ్గరికి వచ్చినప్పుడు అది మళ్ళీ రుజుమార్గంలోకి వెళ్తాడు అనమాట. అది మనకి ఎప్పుడంటే నవంబర్ 28వ తారీఖు ఉదయం 8:29 వక్రగతి నుంచి త్యాగం చేసి మళ్ళీ రుజుమార్గంలోకి వస్తున్నాడు. అయితే ఈ ఫలితాలు ఎలా ఉంటాయి? శని వక్ర మార్గంలోకి వెళ్ళడం అంటే సాధారణంగా దుష్ఫలితం. అది ఎవరికి ఇలాంటి దుష్ఫలితాలు ఉంటాయి అంటే, మనం జన్మ జాతకం తీసుకున్నట్లయితే ఉదాహరణ తీసుకుంది, ధను జాతకం ఉంది, ధను లగ్న జాతకం ఉంది. వాళ్ళకు ద్వితీయ తృతీయాధిపతి శని అవుతున్నాడు. కాబట్టి సాధారణంగా ద్వితీయ స్థానం అంటే ధనస్థానం, కుటుంబ భావం, తృతీయం అంటే సోదర భావం, ఇట్లాంటివన్నీ చెప్తుంటాం. కాబట్టి ఆ ధనుర్లగ్నం వాళ్ళకు ఈ 4 నెలల పాటు ఏవైతే ఈ 140 రోజులు, దాదాపు దగ్గర 138 రోజులు వక్రంలో ఉంటున్నాడు. ఈ 138 రోజులు కూడా ఆ ద్వితీయ తృతీయానికి సంబంధించినటువంటి భావాలన్నీ కూడా దెబ్బతీస్తాడు. అంటే కుటుంబంలో చికాకులు ఉండడం, తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఏవైనా డబ్బు మనం సేవింగ్స్ చేసుకుందామంటే అవి కాకపోవడం, ఏదో అనవసరంగా ఖర్చు అయిపోవడం, అలాంటివన్నీ కూడా. ఇంకెక్కడైనా మనం ప్రాపర్టీస్ అలాంటివి కొని అక్కడ మనం పెడదాం అనుకున్నా కూడా ఆ డబ్బు నిల్వ ఉండలేకపోవడం, అక్కడ ఏదో లిటికేషన్స్ అని బయటపడి అక్కడ మనం పెట్టలేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ద్వితీయ స్థానం ద్వారా. తృతీయం అన్నదమ్ముల ద్వారా గొడవలు జరగడం, అక్క చెల్లె లాంటివి అంటే వాళ్ళ ద్వారా ఏదైనా ఇబ్బందులు జరగడం, ఇలాంటివన్నీ కూడా. అంటే ఏదైతే లగ్నం ఉంటుందో ఆ లగ్నాత్తు ఈ శని ఎక్కడైతే భావానికి ఆధిపత్యం వహిస్తాడో ఆ భావాలన్నిటి కూడా దెబ్బతీస్తాడు. అందుకని ఈ విధంగా వక్రంలో ఉన్నటువంటి శని అంతా కూడా ఇటువంటి ఫలితాలు, దుష్ఫలితాలన్నీ కూడా చూపిస్తుంది. ధనుసు రాశి వారికి అయితే ఉండేది, ధను లగ్నం వాళ్ళు రాశి వాళ్ళకి అలా ఉంటుంది. అంటే ఇది ఉదాహరణ. ఇంకా వేరే లగ్నం ఏదో తీసుకున్నా, ఆ లగ్నాత్తు ఈ మకర కుంభాలకు అధిపతి శని కాబట్టి మకర కుంభాలు ఎన్నో స్థానానికి భావాధిపత్యం వహిస్తున్నాయో చూసుకొని ఆ భావాలన్నిటి కూడా ఈయన దెబ్బతీస్తుంటాడు అనమాట. కాబట్టి ఈ 4 నెలలు అంతా కూడా ఆయా సమయాలలో అంటే ఆ యొక్క భావాలకు ఆయన ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి ఆ భావాలన్నీ కూడా దెబ్బతీస్తాడు. ఆ 4 నెలలు కూడా దుష్ఫలితాలు మనకు ఉంటాయి. ఇక ద్వాదశ రాశులకు కూడా ఓవరాల్ గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడే ఏలినాటి శని మొదలైంది మేషరాశి వారికి. మేషరాశి ఎప్పుడైతే ఆయన మీనంలోకి ఎంటర్ అయ్యాడు, మేషరాశి వాళ్ళకి 12 ద్వాదశ స్థానం కాబట్టి ఆబ్వియస్ గా ఏలినాటి శని అనేది ఉంటుంది. మరి వాళ్ళకి ఒక ఇంత ఉపశమనం ఉంటుంది ఈ 4 నెలలు అనుకోవచ్చా? అది కూడా గమనించినట్లయితే మీరు మకర కుంభ లగ్నాల వాళ్ళకి, మకర కుంభ రాసుల వాళ్ళకి శని ఆధిపత్యం ఎక్కువగా చూపించడం అన్నమాట, దుష్ఫలితాలు ఎక్కువ చూపించడం. ఎందుకంటే ఆయన సొంత ఇల్లు కాబట్టి, ఆయన సొంత రాశి సొంత ఇల్లు కాబట్టి ఆ లగ్నం వాళ్ళకు, ఆ రాశి వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు కుంభరాశి ఉంది, కుంభరాశి వాళ్ళకి ఏంటంటే సాధారణంగా ఏలినాటి శని నడుస్తుంది, నడిచినా కూడా కుంభరాశి వాళ్ళకి అంత ఎఫెక్ట్ పడదు. అంటే ఏదో చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతుంటే అది ఏలినాటి శని అనుకోవడానికి లేదు, కొంత ప్రభావం చూపిస్తారు. ఎందుకంటే ఎంతైనా సాధారణంగా చెడు గ్రహం కాబట్టి కొంత ఫలితం చూపిస్తాడు, దుష్ప్రభావం. కానీ పూర్తిగా మకర కుంభ లగ్నాలకు, మకర కుంభ రాశుల వాళ్ళకు చూపించాడు అనమాట. అట్లాగే ఏలినాటి శని 7.5 సంవత్సరాలు అయిపోయేంత వరకు మిగతా రాశుల వాళ్ళకు మాత్రం ఆయా స్థానాల్లో తిరుగుతున్నాడు. 12వ రాశిలో ఉన్నాడు కాబట్టి వ్యయభావం కాబట్టి తను ఖర్చు అయిపోవడం, అనవసరంగా వృధా ఖర్చు అయిపోవడం. లగ్నంలో ఉన్నాడు, 1వ రాశిలో కూడా తిరుగుతున్నాడు, లగ్నంలో తిరుగుతున్నాడు, రాశిలో తిరుగుతున్నాడు. అలాంటప్పుడు ఏంటంటే తను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవడం, తర్వాత బద్ధకం, సోమర్థం ఏర్పడడం, ఇట్లాంటివన్నీ కూడా లగ్నంలో శని ప్రయాణం చేస్తున్నప్పుడు, రాశిలో జన్మ రాశిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. రైట్ అండి. అదే నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడే మరి ఆయన వక్రగతి వల్ల మేషరాశికి ఏలినాటి శని అనేది మొదలైంది కాబట్టి ఈ 4.5 నెలలు కూడా ఒకంత ఉపశమనం ఉంటుందా అనేది నా ప్రశ్న. ఇప్పుడు మేషరాశి నుంచి మీరు చూసినట్లయితే కనుక వీళ్ళకు దశమాధిపతి లాభాధిపతి అవుతాడు. దశమ స్థానం అనేది వృత్తి స్థానం చెప్తాం, లాభస్థానం అనేది సుఖస్థానం. అంటే ఈ మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వక్రగతిలో ఉన్నాడు కాబట్టి
మకర కుంభాలు వృత్తి స్థాన రీత్యా ఇబ్బందులు ఎదుర్కోవడం, ఉద్యోగంలో ఏదో మార్పులు రావడం, తర్వాత ప్రమోషన్స్ అట్లాంటివన్నీ కూడా ఉన్నా కూడా అలాంటివన్నీ కూడా ఆగిపోవడం, అలాంటివి జరగడం. తర్వాత లాభస్థానం అంటే వ్యయస్థానం లాభస్థానం దాదాపు ఒకదానికోటి లింక్ ఉంటుంది. అంటే డబ్బులు మనం సేవింగ్స్ చేద్దామన్నా కూడా ఈ లాభస్థానం దానికి ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి అక్కడ కూడా డబ్బులు నిలవలేకపోవడం, ఇలాంటివన్నీ ఇబ్బందులు అన్ని కూడా ఆ మేషరాశి వాళ్ళకు ఈ సమయంలో జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది 4 నెలల పాటు కూడా. అంటే మళ్ళీ అక్కడికి మారిపోయేంత వరకు కూడా అలాంటి ఇబ్బంది. అలాగే మేషరాశిలో మనం చూసుకుంటే శని నీచ పొందటం అనేది మనకు తెలిసిన శని నీచ ఒకంత వాళ్ళకి దుష్ఫలితాలు ఉంటాయి అనేది కూడా చెప్తూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. ఇప్పుడు వక్రగతిలోకి శని వెళ్తే నీచ ఒకవేళ జన్మజాతకంలో కూడా మీరు అన్నట్టు మేషరాశిలో గనక శని ఉండేటట్లయితే గనక అది ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ తులలో ఉన్నాడు, మేషరాశి సప్తమము ఉచ్చ పొందుతాడు కాబట్టి తులరాశిలో ఉన్నట్లయితే కనుక కొంత ప్రభావం తక్కువ చూపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ జన్మజాతకంలో బలంగా ఉన్నాడు కాబట్టి వక్రగతి ప్రభావం అనేది ఎక్కువ పడకపోవచ్చు వీళ్ళకి. తులరాశిలో ఉచ్చలో ఉండడం వల్ల ఆ తులారాశిలో ఉన్నటువంటి ఆ జాతకం ఎవరిదో ఆ లగ్నాత్తు ఈ శని దేనికి భావాధిపత్యం వహిస్తున్నాడో ఆ భావాల్లో ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉచ్చలో ఉన్నాడు కాబట్టి కొంత మేలు చేసే అవకాశం. అదే ఖచ్చితంగా జాతక పరిశీలన కనుక చేసుకుంటే మనకు అర్థమయ్యేటటువంటి విషయం. గోచారము జాతకం రెండు పరిశీలన చేసిన తర్వాతనే ఫలితం మనం చెప్పడానికి తెలుస్తుంది. గోచార రీత్యా చూసుకుంటే అసలు శని యొక్క అనుగ్రహమే పొందాలి మేము. మరి ఆయన దుష్ఫలితం, ఆయన ఎండ్ ఆఫ్ ది డే మనం చేసుకున్నటువంటి కర్మకి ఆయన ఒక లెక్కల మాస్టారు, లెక్కలు తేల్చేస్తాడు, అందులో డౌట్ లేదు. బట్ అనుగ్రహమే పొందాలండి. ఆయన కోపానికి మేము పాత్రలు అవ్వకూడదు, ఒకవేళ ఆయన కోపం మా మీద రాకూడదు అని అనుకుంటే కనుక ఏం చేయాల్సి ఉంటుంది రెమెడియల్ వైజ్? శనికి రెమెడీ ఏంటంటే సాధారణంగా శివకేశ ఉపాసన. అంటే శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ ఆయనకు సంబంధించిన విష్ణువు ఉంది, విష్ణువుకు సంబంధించినటువంటి తులసి అర్చన కానీ విష్ణు సహస్రనామాలు చదువుకోవడం కానీ, ఈ విష్ణు సహస్రనామాలు కూడా సాధారణంగా మగవాళ్ళే చేయాలన్నటువంటి ఒక నియమం కూడా ఉంది. ఆడవాళ్ళు చేయకూడదని ఒక కొన్ని ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆడవాళ్ళు చేయకూడదని ఒక నియమం కూడా ఉంది. ఎక్కువ శాతం ఒకప్పటి వాళ్ళు విష్ణు సహస్రనామాలు మగవాళ్ళే చేసేది, మధ్యలో ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ చేయకపోవడమే మంచిది. ఆడవాళ్ళకు లలిత ఎలాగో మగవాళ్ళకు విష్ణువు చేస్తే మంచిది. అలాగే ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా శని దోషాలు ప్రభావాలు ఉన్నాయి, దానికి రెమెడీ ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు విష్ణు సహస్రనామాలు చేసుకుంటే శని అనుగ్రహంతో మనము కాస్త బయటపడడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే శివుడికి సంబంధించి శివ సహస్రనామాలు కానీ, తర్వాత సోమవారం కానీ మహాశివరాత్రి కానీ నియమాలు పాటించుకుంటూ రుద్రాభిషేకం చేసుకోవడం కానీ, ఇలా అంటే శివకేశ ఉపాసన చేసినట్లయితే శనిదేవుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలవుతాం. ఆ దోష ప్రభావం అనేది ఎక్కువ పడకుండా ఉంటుంది. అలాగే డిసిప్లైన్ కి మారుపేరు అని చెప్తుంటారు శని భగవాన్. డిసిప్లైన్డ్ గా నువ్వు లైఫ్ ని గనక డీల్ చేస్తే డెఫినెట్ గా ఆయన అనుగ్రహం పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. గోచారం వదిలేయండి, జాతక వదిలేయండి. ఎంత డిసిప్లైన్డ్ గా ఉండడం అనేది ఎలా ఉండాలి? డిసిప్లైన్డ్ గా అంటే ఎట్లా ఉంటే ఆయనకు నచ్చే పరిస్థితి ఉంటుంది ప్రాక్టికల్ గా? సాధారణంగా శని బద్ధకానికి సోమరితనానికి కారకుడు. ఈ రెండు వదిలేస్తే ఆటోమేటిక్ గా మనకు డిసిప్లిన్ అనేది వస్తుంది. మరి గోచారంలో ఆయన హెల్ప్ చేయట్లేదు, మరి బద్ధకాన్ని ఎలా వదిలేయాలి? దానికి ఇక్కడ జాతకంలో చూసుకోవాలి. జాతకంలో బలంగా ఉన్నట్లయితే కనుక గోచారంలో కాస్త ఇబ్బంది పెట్టినా కూడా, గోచారం అనేది కేవలం ఈ టైం నుంచి ఈ టైం వరకనే చెప్తాం, కానీ జన్మ జాతకం అలా కాదు. ఎప్పుడైతే ఇప్పుడు శని మహాదశ ఉంది లేకపోతే శని అంతర్దశ ఉంది, ఈయన వస్తుంటాడు మళ్ళీ వెళ్తుంటాడు. గోచారం అలా కాదు. ఇప్పుడు ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉన్నాడంటే మళ్ళీ అక్కడికి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది ఈజీగా. కాబట్టి అలా కాకుండా ఈ జన్మజాతకంలో కాస్త బలంగా ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఆటోమేటిక్ గా డిసిప్లిన్ రావడం, ఈ సోమరతనం బద్ధకం లేకపోవడం, ఆటోమేటిక్ గా మళ్ళీ అంతర్దశలు విదశలు శనిలో వచ్చినప్పుడు అక్కడ బలంగా లేకపోతే సోమరితనం బద్ధకం ఇవన్నీ ఉంటే డిసిప్లిన్ పోతుంది. ఆయన బలంగా ఉన్నాడు, సోమరితనం బద్ధకం లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని డిసిప్లిన్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన ద్వారా జరుగుతుంది. ఆయన ప్రయత్నపూర్వకంగా డిసిప్లైన్డ్ గా అనేది ఉండడం అలవాటు చేసుకుంటే ఆయన అనుగ్రహం పొందడం అనేది అలవాటు చేసుకోవాలన్నా కూడా ఆయన అనుగ్రహం ఉండాలి. అదే కదా ఈ చిక్కు ప్రశ్న ఇది యాక్చువల్ గా. రైట్. ఎటకెలకు మీరు చెప్పేది ఏంటంటే శివ అనుగ్రహం అలాగే విష్ణువు అనుగ్రహం ఉంటే గనక రెండులో ఎవరైనా ఆ రెండింటి ఉపాసన గనక ఏదో ఒకటి చేసినట్లయితే శనీశ్వరుడు అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. రైట్. అలా ఉండాలి, శని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఎందుకంటే ఆషామాషి గ్రహం కాదు, డెఫినెట్ గా చాలా పెద్ద చాలా ఎక్కువ ఏళ్ళు ఉండేటటువంటి శని అని మనం భయపడతాం, కానీ శని కంటే రాహు ఇంకా బలవంతుడు. రాహు ఒకవేళ దోషం ఉంటే అది ఇంకా పెద్ద ఇబ్బంది ఉంది. శని అని అలవాటు అయిపోయింది. కానీ అలా అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఆధిపత్యాన్ని బట్టి వాళ్ళ యొక్క ప్రభావం చూపిస్తుంటాయి. అందులో మనకు శని ఎంతో రాహు అంతే బలవంతుడు. పాపులారిటీ ఎక్కువ శనికే ఉంది. రైట్. ఎనీవేస్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్తే అండి.